గెలుపు ఓటములు ఎక్కడ దాగుంటాయి? చాలామంది ఎవరి చేతిలోనే ఉంటాయి, ఎక్కడో ఉంటాయి అనుకుంటారు. నా దృష్టిలో అవన్నీ మన మైండ్ సెట్లోనే ఉంటాయి. యూత్కి నిరాశ నిస్పృహ చాలా ఎక్కువ. ఏ కొత్తది సృష్టించాలన్నా మనకెందుకులే అంత కష్టపడటం, చిన్న జాబ్ వస్తే చాలే అనుకుంటారు. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే అది మన వల్ల అవుతుందా అని ఆలోచిస్తారు. 99.9% అంతే. తెలుగులో ఒక పాట ఉండేది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి. నిజమే, చాలా నెగిటివ్గా ఇంకా కాదు అని సడన్గా అనుకుంటారనమాట. అది ఎలా కుదురుతుంది? మనం అనుకుంటే ఎక్కడైనా అవకాశాలు సృష్టించుకోవచ్చు, ఎలా అయినా సృష్టించుకోవచ్చు. మన జీవితమే చాలామందికి ఉపాధి కల్పించే వ్యవస్థగా మార్చుకోవచ్చు. ఎంతోమంది జీవితాన్ని టచ్ చేయొచ్చు. నేను చూసిన కొన్ని వందల ఎగ్జాంపుల్స్లో మార్పు సాధ్యమైంది. మనలో ఎందుకు సాధ్యం కాదు? అందరూ ఏమనుకుంటారు తెలుసా, నాకు జాబ్ వస్తే తొందరగా బాగుండు, సెటిల్ అయిపోతే బాగుండు, ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తూ లైఫ్ హ్యాపీగా గడిపేస్తాను. అందరి లైఫ్ అలానే గడిపారు. భారతదేశంలో కోట్ల మంది ప్రపంచంలో గడిపేశారు. కానీ మన లైఫ్ ఇంప్రింట్ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. అంటే మన మైండ్ సెట్లో మార్పు రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగు యువత చాలా జిల్లాల్లో నేను చూసాను, తిరిగాను. వీళ్ళందరూ చిన్న వాటిలో సెటిల్ అయిపోవాలని కోరుకుంటారు. చిన్న వాటిలో మీరు ఖచ్చితంగా అంటే మీరు కష్టపడుతూ పోతే ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు, ఈ రోజు కాకపోతే వచ్చే సంవత్సరం. ఈ సెటిల్మెంట్ మధ్యలోనే ఒక చిన్న చిన్న అపజయాలు రాగానే మైండ్ సెట్లో మార్పు తెచ్చుకుని ఇంక నా వల్ల కాదులే, నాకు చిన్న చిన్నవి రావట్లేదు. మీకు తెలుసా, కొన్నిసార్లు పోలీస్ కానిస్టేబుల్ పరుగు పందెంలో ఓడిపోయాను, ఐపీఎస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కానిస్టేబుల్లో కాల్ అయిపోయాను, ఐపీఎస్ ఎలా అవుతాను అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఐపీఎస్ కావాల్సిన క్వాలిటీస్ ఇంకా ఎనలిటికల్ ఎబిలిటీస్ నీలో ఉన్నాయేమో. సో కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుని నా వల్ల కాదు అని కాదు. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తామో, ఎప్పుడైతే ఒక మైల్ ఎక్స్ట్రా పరిగెడతామో, అందరికంటే ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తామో, అప్పుడు నీట్గా నీ లైఫ్ అంతా ముందుకెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ బ్రెయిన్లో ఉన్న పాత చెత్త అంతా తీసాయి, క్లీన్ చేసాయి, ఓల్డ్ మ్యాన్ అక్కడే వదిలేసాయి, ఓల్డ్ పర్సన్ వద్దు ఇంకా. అంటే నీలో ఉన్న ఆ పాత నిస్తేజం కానీ నిరాశ కానీ అన్నీ క్లీనప్ చేసాయి. ఈ రోజు నుంచి పాజిటివ్గా బతకడానికి ట్రై చేయి. ప్రతి దానిలో ఒక అవకాశం చూడు, ప్రతి దానిలో నువ్వేం కొత్తగా సృష్టించగలవో ఆలోచించు. ప్రతిదీ నువ్వు ఒక స్టెప్ ఎక్కువ వెయ్యి, ఒక స్టెప్ ముందుకెయ్యి. ఎవరైనా నేను రిజెక్ట్ చేశారనుకో, అది వాళ్ళ తప్పు అవుతుంది, నీ తప్పు అవ్వదు కదా. సో ఎంతమంది రిజెక్షన్స్ వచ్చినా ఏం చేసినా సరే నువ్వు ఆ పోరాటం ఆపకు. ఖచ్చితంగా లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి నీ జీవితాన్ని బిల్డ్ చేస్తాయి. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రపంచానికి కనిపించే సక్సెస్ లైమ్ లైట్లోకి రాగానే, సే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్లో టాప్ ర్యాంక్ వచ్చిందనుకో, 1 or 2 days లైమ్ లైట్లో ఉండగా నువ్వు గ్రేట్ కాదు. ఆ రోజు రాకపోతే నువ్వు తక్కువ కాదు. ఎప్పుడు నువ్వు గ్రేట్ అంటే జీవితం మొత్తం ఒక యావరేజ్గా, జీవితం మొత్తం బ్యాలెన్స్డ్గా, జీవితం మొత్తం నెమ్మదిగా, తెలివిగా, పాజిటివ్గా ఎంతోమంది జీవితాలని టచ్ చేస్తూ వెళ్తే నిజంగా నువ్వు సక్సెస్. కనీసం ఒక 100 మందికి నువ్వు ఉద్యోగం కల్పించగలిగావా, ఒక 10 మంది ఫీడ్ చేయగలిగావా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. రాదర్ దెన్ వన్ డే సెన్సేషన్ కన్నా లైఫ్ లాంగ్ నువ్వు చేసే బ్యాలెన్స్డ్ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ నువ్వు చేసే పాజిటివ్ పనులు చాలా ఇంపార్టెంట్. వీటి మీద దృష్టి పెట్టు. సో మారాల్సింది మన మైండ్ సెట్, మారాల్సింది ప్రపంచం కాదు. ప్రపంచం దృక్పథం మన మీద మారాలంటే మన దృక్పథం ప్రపంచం మీద మారాలి. మన పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకెళ్ళాలి. సో నీ మైండ్ సెట్ ఒకసారి సరి చేసుకో.